ఆంధ్రప్రదేశ్లోని ఈగల్ ఐజీ గారు ఆకే రవికృష్ణ గారు ప్రత్యేకమైన క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో, పుస్తకాలు ముద్దు బ్రో అని. అంటే విజయవాడ బుక్ ఫేర్ లో కూడా ఈ రోజున అత్యద్భుతంగా యువత అందరూ కూడా వచ్చి పుస్తకాల పట్ల ఆకర్షణ చూపిస్తున్నారు. దానిలో భాగంగా ఈగల్ క్యాంపెయిన్ కూడా విజయవాడ బుక్స్ ఫేర్ లో ముఖ్యంగా యువతని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తయారు చేయడం కోసం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, పుస్తకాల పఠనం గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ రోజున ప్రత్యేకమైన స్టాల్ ఇక్కడ ప్రయాణం చేసి మరి డ్రగ్స్ రహిత క్యాంపెయిన్ చేస్తూ అక్కడ ముఠాలను పట్టుకోవడం కావచ్చు, లేదా డ్రగ్స్ కి సంబంధించి విద్యార్థులకు అవగాహన కలిగించడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తున్నారనమాట. మనం చూస్తే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ నార్కో టెర్రరిజం అనేది చాలా పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు దీనికి సంబంధించి కూడా పెద్ద పెద్ద గ్యాంగ్స్ కూడా తయారవుతుందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రత్యేకంగా యువత అందరినీ కూడా పెద్ద పెద్ద కాలేజెస్ కూడా అన్ని ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ లో త్రూఅవుట్ కాలేజెస్ లో కూడా ఈగల్ వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారనమాట. యువత అందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ చుట్టాలు కానీ స్కూల్లో పీర్ గ్రూప్ కానీ ఎవరు కూడా డ్రగ్స్ కి బానిసలు అవ్వకుండా చేద్దామని చెప్పి ఈగల్ ఇప్పుడు చాలా కఠోర పరిశ్రమ చేస్తుంది. ఆల్మోస్ట్ మనం చూస్తే ప్రత్యేకమైన స్టాల్ పెట్టి మధ్యాహ్నం నుంచి కూడా ఈ వారం రోజుల పాటు ప్రతి ఒక్కరికి అవగాహన తీసుకొస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు ఈగల్ అభినందనలు. అంతేకాదు వచ్చే 2-3 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా కూడా మనకి ఒక్క డ్రగ్ బానిస కూడా కనపడదని, ఒక గంజాయి మొక్క కూడా కనపడదని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఆపరేషన్ చైతన్యం, మిషన్ చైతన్యం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా తీసుకొచ్చిన మిషన్ చైతన్యం కావచ్చు, ఇవన్నీ కూడా దాంతోపాటు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో చాలా స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఇక మీదట ఇలా ఉండదు. ముఖ్యంగా ఆకే రవికృష్ణ గారు రీసెంట్ గా ప్రెసిడెన్షియల్ మెడల్ కూడా వచ్చింది సార్కి. అనేక కార్యక్రమాల వల్ల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు, దాంతోపాటు సైబర్ ఫ్రాడ్స్ కావచ్చు, డిజిటల్ అరెస్టులు కావచ్చు, వీటి మీద కూడా సార్ తీవ్ర కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఏపీ నుంచి కూడా అలాంటి వాళ్ళు ఎవరు నష్టపోకూడదని, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో లేదా రిటైర్డ్ పీపుల్ వాళ్ళందరూ కూడా వల్నరబుల్ గా ఉన్నారు కాబట్టి చాలా వాటికి ముఖ్యంగా డిజిటల్ ఫ్రాడ్స్ కి వాటి గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ.